ఈ రాష్ట్రంలో వ్యవసాయ కార్మికుల సంఖ్య రోజు రోజు పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో అనేక యాంత్రీకరణ పెరిగిన తర్వాత గ్రామంలో వ్యవసాయ కార్మికులకు పనులు లేక పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు. వలసలు పోయిన చోట భద్రత లేదు. రానుపోను సందర్భంలో అనేక మంది చనిపోతున్నారు. వాళ్ళ శవాలు కూడా ఇంటికి రావట్లేదు. ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం విజన్ 2020 డాక్యుమెంట్ పేరు మీద లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల గురించి, పేదల గురించి మాట్లాడట్లేదు. అందుకోసం ఈ విధానాలపైన పెద్ద ఎత్తున పోరాటానికి సిపిఎం సన్నద్ధం కాబోతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేదలకు పంచడానికి భూమి లేదని ఒక పక్క చెప్తుంటూ, రెండో పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి ఎకరాల భూస్వాములకి, కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి ఈ కూటమి ప్రభుత్వం కానీ, గత వైసీపీ ప్రభుత్వం కానీ పేదలకు అనుకూలమైనటువంటి చట్టాలని మార్చేసి పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకు అనుకూలంగా మార్చబోతుంది. ఈ రాష్ట్రంలో పేదలకు భూ పంపిణీ చేయాలని పోరాడుతుంటే పేదల వైపు ఉండాల్సినటువంటి ఈ ప్రభుత్వం కానీ, వైసీపీ ప్రభుత్వం కానీ పేదల మీద కేసులు పెట్టి జైలుకు పంపుతుంది. మరోపక్క భూస్వాములకి, కార్పొరేట్ల వైపు నిలబడి పేదలకు తీవ్రమైన ద్రోహం చేస్తుంది. అందుకో సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలో రానున్న కాలంలో పేదల దున్నేవానికి భూమి కావాలని, ప్రతి కుటుంబానికి 2 ఎకరాల భూ పంపిణీ ప్రధానమైనటువంటి డిమాండ్గా రానున్న కాలంలో పోరాటం చేయడానికి ఈ మహాసభ తీర్మానించబోతుంది.